సౌజన్య గారు రూఫ్ గార్డెన్లో ఇప్పుడే చూడండి ఎంత బాగా ఇప్పుడే మొలిచాయండి మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. దోస, చిక్కుడు, ఎర్ర చిక్కుడు అండి అన్ని రకాల మొక్కలు వేసారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. రూఫ్ గార్డెన్లో ఆకుకూరలు, కాయగూరలు పంచుకొని తింటూ, ఆర్గానిక్ ఫుడ్ తింటూ, ఇంకా సూర్య నమస్కారాలు మార్నింగ్ ఉదయాన్నే 4కి లేస్తామండి. హాఫ్ అన్ అవర్ వాకింగ్, 1 అవర్ యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ఆసనాలని వేస్తాం. ఆసనాలు వేద్దాం, ఆరోగ్యంగా ఉందామని అన్ని రకాల వ్యాసనాలు వేస్తుంటానండి. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, మన ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించగలమండి. ఈ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నేచురల్ గార్డెనర్స్ గ్రూపు సౌజన్య గారి మిద్దె తోట చూస్తున్నామండి. రండి, మిద్దె రూఫ్ గార్డెన్ చూద్దారండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా ఏ టు జెడ్ ప్రతి మొక్క ఉందండి. కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు, రకరకాల రంగురంగుల ఫ్లవర్స్, అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి. బంతి, చామంతి, గులాబీ, చామంతి 2 రకాలు ఉన్నాయండి. రండి, ఈరోజు మనం సౌజన్య గారు రూఫ్ గార్డెన్ చూద్దారండి. సౌజన్య గారు మన గ్రూప్కు చాలా సేవ చేస్తుంటారండి. బాగా సర్వీస్ చాలా ఎక్కువ బాగా సర్వీస్ చేస్తారండి. సౌజన్య గారి మిద్దె తోట చూద్దారండి, రూఫ్ గార్డెన్ చూద్దారండి. సౌజన్య గారి మిద్దె తోటలో, రూఫ్ గార్డెన్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. అన్ని రకాల కూరగాయలు, పళ్ళు చూడండి. అంజీరాస్ ఎంత ఎన్ని వచ్చి చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి కదండి. అది ఇవన్నీ ఇప్పుడే పండుతున్నాయండి. ఇది పాలు కారుతున్నాయి వస్తుంటే. అంజీరా, ఇలా అన్ని రకాల మొక్కలు చాలా బాగా పెంచారండి. లెమన్ గ్రాసు. మనందరం కూడా మేడం గారి రూఫ్ గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా రకరకాల పళ్ళ మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు పండించుకొని ఆర్గానిక్ ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. చూద్దారండి. చిన్నప్పుడు మేము ఒక వేమన పద్యం నేర్చుకున్నామండి. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని పింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాగ మేడిపండు, ఇదే అత్తిపండు అండి. మేడిపండు అంటారు కదా, అంజీరా అత్తిపండు. కానీ మన పల్లెటూరులో పెద్ద పెద్ద చెట్లకు కాసే మొక్కలకు ఉండే అత్తి చెట్లలో ఏదో మేడిపండులో పురుగులు ఉంటాయండి. కానీ ఏం పురుగులు లేవండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. ఎన్ని ఉన్నాయి చూడండి. చెట్టు నిండా అవే అండి. చెట్టు నిండా అంజీరాసే. సౌజన్య గారి మిద్దె తోట చాలా బాగా పెంచుతున్నారండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి అండి. ఈరోజు సౌజన్య గారికి రూఫ్ గార్డెన్కి వచ్చామండి. చూడండి బాగా పెంచుతారు చూడండి. అంజీరా చూడండి బాగా పడిపోయి చూడండి. చాలా బాగుందండి రూఫ్ గార్డెన్. కలకలాడుతూ బత్తారంతో రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ తామర మొక్కలు ఉంది. తామర టబ్లో వాటర్ పోసి చూడండి. తామర ఎంత బాగా వేస్తారు చూడండి. ఎంత బాగుందానా? బాగుంది కదా, వెరీ నైస్. మన నేషనల్ గార్డెన్ అడ్మిన్ సౌజన్య గారి మిద్దె తోటని ఎంత బాగుంది చూడండి. అంతా అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, ఆయుర్వేద మొక్కలు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూడండి. ఇంకా ఈ రూఫ్ గార్డెన్లో లేని మొక్క లేదండి. మొత్తం ఎన్ని కుండీలు ఉన్నాయమ్మా? నియర్లీ 50 ఉంటాయి. 50 అబౌవ్ ఉన్నాయి. 50 అబౌవ్ ఉంటాయి. మొత్తం 70 అలా ఉంటాయి. చాలా ఉన్నాయండి. చూడండి మొత్తం గార్డెన్ చూడండి. మొత్తం డాబా అంతా మొక్కలతో నిండిపోయిందండి, కలకల్లాడుతూ.
పచ్చదనంతో కలకలాడుతుందండి. అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పూలు, ఎన్ని మందాలు, ఎన్ని రకాలు, రోజ్ అన్ని, కనకాంబరం, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. సీతమ్మ వారి చేద అంటారు కదా, సీతమ్మ వారి అదే కోడి జుట్టు అంటారు చూడండి. సీతమ్మ వారి జడ, సీతమ్మ వారి జడ. థ్యాంక్ యూ సౌజన్య గారు, నాకు మంచి మొక్కలు ఇచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ. మారేడండి బుల్జుడు ఎలా ఉన్నా చూడండి. శివాయికి మారేడు తర్వాత చాలా ఇష్టం కదా. కింద గ్రౌండ్లో ఉందండి మారేడు, అలా పైకి వచ్చి ఎన్ని కాయలు ఏమన్నా చూడండి. మారేడు ఇవన్నీ మారేడు కాయలు చూడండి. చెట్టు కాయలు ఇంత పూజలు, చెట్టు ఎంత బాగా పెరిగింది చూడండి. కింద నుంచి పైకి బాగా పెరిగింది కదా మారేడు దళాలు, మారేడు కాయలు. చాలా గ్రేట్ అండి, అన్ని రకాల మొక్కలు బాగా పెంచారు. మారేడు మొక్క అండి, కింద నుంచి పైకి ఎంత బాగా పెరిగింది చూడండి. 3 అంతస్తులు ఎంతకు వచ్చిందండి మారేడు మొక్క. బాయ్ మళ్ళీ రానా, మళ్ళీ ఎలాగా ఎలాగా అబ్బాబ్బా. బాయ్, థ్యాంక్ యూ. బాయ్ నాన్న. కేతనా బాయ్, కేతనా బాయ్. హలో మీరు, ఇది ఒక వెరైటీ అండి, ఎంత బాగుంది చూడండి. పూలు వచ్చేది ఎంత బాగుంది, పూలు కూడా ఫ్లవర్స్ వచ్చేది చూడండి. ఎప్పుడు చూడాలి ఇలాంటి ఫ్లవర్స్. ఎన్ని ఇయర్స్? ఆహా, బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం కూడా పెంచుతుంది. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, A to Z. మేడం గారి రూప్ గార్డెన్లో లేని మొక్క అంటే ఏం లేదు. చూడండి ఎంత బాగుంది రూప్ గార్డెన్. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదండి. గ్రీన్ వంగ, బ్లూ కలర్ వంగ, బాల్ వంకాయ, పింక్ కలర్ గుత్తు వంకాయ, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి బ్రింజాల్ వెరైటీస్ ఎన్ని రకాలు చెప్పారు చూడండి సౌజన్య గారు. అన్ని రకాల వంకాయలు వేస్తారంటండి. వంగ మొక్కలు ఎన్ని రకాలు వేస్తాను చూడండి. చిన్న గుండీలో మునగ మొక్క వచ్చి కాయలు కూడా వచ్చి చూడండి. ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నారు చూడండి. కేతన పైప్ తప్ప చేతి. వెరీ 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 నైస్, వెరీ నైస్. బాగా చేస్తున్నావు నాన్న. మొక్కలు నీళ్ళు ఎంత బాగా పడుతుంది చూడండి కేతన. లెమన్ గ్రాస్ అండి, అది ఆయుర్వేదిక్ అండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి లెమన్ గ్రాస్. వాష్ చేసేసి ఆ మట్టిలో మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా పోయాక దాంట్లో ఒక్కొక్క కలర్ది ఒక్కొక్కటి తీసేసి ఒక చిన్న చిన్న కొమ్మలు, అంటే మనం ఎలా పెట్టుకోవాలంటే కిందవి అంతా లీవ్స్ అన్ని తీసేసి పైన ఇది వరకు స్టెమ్స్ అన్ని గుచ్చేసాము. ఒక 20 days తర్వాత కొంచెం ఎయిర్లు వస్తాయి కదా, ఆ ఎయిర్లు వచ్చినాయి మళ్ళీ మొక్కలు పెట్టేసుకుంటాం. చామంతులు అంటుకట్టారండి, ఎన్ని రకాల చామంతులు చూడండి. ఇవన్నీ రంగురంగులు వేరే వేరే కలర్స్ అంటండి. వేరే వేరే కలర్స్ తీసి ఒక టబ్లో అంటుకట్టారండి అందరికి. చూడండి ఎంత బాగా ఎన్ని రకాలు వచ్చాయి చూడండి. ఇవి తీసి మనం వేరే కుండీలు వేసుకోవచ్చు, వేరే కుండీలు నాటుకోవచ్చండి. అవన్నీ సౌజన్య గారి ఓపిక జోహర్లండి. చూడండి మొత్తం డాబా అంతా చూడండి, అసలు ఎక్కడ ఖాళీ ఉందండి. డాబా నిండుగా అనేక రకాల మొక్కలండి. తీగజాతి మొక్కలు, ఆయుర్వేద మొక్కలు. ఆయుర్వేద మొక్కలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎంత ఆయుర్వేద మొక్కలండి. ఇదిగోండి తులసి, నల్లేరు, తిప్పతీగ, కరివేపాకు, వేపాకు, డ్రాగను, ఇవన్నీ కూడా ఆయుర్వేద మొక్కలు. ఎంత బాగా పెంచారు చూడండి. మొక్కలు స్టాండ్ చూడండి ఎంత బాగుంది చూడండి. చూడండి మొక్కలు ఎంత బాగుంది. క్యాక్టస్ మొక్కలు, క్రోటన్స్,
స్టాండ్ చాలా బాగుంది కదండి. ఇలా తయారు చేసుకుంటే స్టాండ్ ఉంటే మనకు చూడండి, నీళ్ళు కూడా కింద పోకుండా చక్క అరేంజ్మెంట్ అంత బాగుంది చూడండి. వాటర్ కూడా కింద గచ్చి మీద పడకుండా చాలా బాగుంది కదా. నేను పాలకూర, ఎనపాల, పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. తోటకూర, పాలకూర, మునగంటాకు, వంగ మొక్కలు, మల్లి మొక్క, వామాకు, బంతి, గోంగూర, గోరింటాకండి, వంగ మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. బెండ, ఎర్ర తోటకూర, చిలకడ దుంపలు, ఏ మొక్క తెలియట్లేదు మరి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. నిమ్మ, వంకాయ, కరివేపాకు, మునక్కాయలు వచ్చాయి చూడండి చక్కగా. చూడు చిన్న కుండీలు మునక్కాయలు కూడా వచ్చాయి. మిరప, వెలిజాజు, అరటి, తులసమ్మ, కృష్ణ తులసి, విరజాజులు. మొక్క ఎంత బాగుంది చూడండి. చిన్న చిన్న కాయలు కమలాపల్లిలా ఉన్నాయండి. చిన్న కుండీలు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. ఇవన్నీ కాయలండి. కాయలు గుత్తులు గుత్తులకు వచ్చాయి కదా. ఇవన్నీ క్రోటన్స్ అండి. శంఖం పూలు, పింక్ అమ్మా, బ్లూ, కాకరపది కూడా పెట్టారు. హ్యాంగింగ్ అండి చూడు ఎంత బాగుందండి. పైనుంచి కిందికి ఎంత బాగా ఇలా వెరైటీస్ ఎంత బాగుందండి. హ్యాంగింగ్ ప్లాంట్ కానీ క్రోటన్స్. వేప చెట్టు కింద నుంచి ఎంత బాగా వచ్చింది. ఇది జామ, ఇవన్నీ జాంకాయలండి. వెల చెట్టు కింద నుంచి వచ్చింది చూడండి. గ్రౌండ్లో నుంచి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా పైకి 3 అంతస్తులు వచ్చిందండి. పైకి పైన కాయలు కాసి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి చూడండి. తులసమ్మ వారు ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ క్రోటన్స్ కదా. క్రోటన్స్ ఎంత బాగున్నాయి చూడండి. వెరీ నైస్, ఎక్సలెంట్. రూపుగా నువ్వే పేస్తున్నావు. నీళ్ళు పోస్తున్నావు మొక్కలు నీళ్ళు. శ్రీనగర్ సౌజన్య గారి మిద్దె తోటలోకి వచ్చామండి. ఎంత బాగా పెంచారు చూడండి. అన్ని రకాల కూరగాయల మొక్కలు, ఆకుకూరల మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. వంకాయలు, బెండకాయలు, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, దొండపది ఎంత బాగా పాకింది చూడండి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి.
మందారాలు అన్ని రకాలు ఉన్నాయండి, మందారాలు. అంజీర్ ఎంత బాగుంది చూడండి. ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. హాయ్. రోజ్ ప్లాంట్ బాగుంది. దోసకాయ కాయ ఉందా? అబ్బో చూద్దారమ్మా. వెరీ వెరీ నైస్. ఏం కాయ అమ్మది? పామ్గ్రానైట్. అబ్బా ఎంత బాగా వచ్చిందో. వెరీ నైస్, ఎక్సలెంట్. వాట్స్ యువర్ నేమ్? కేతనా. వెరీ నైస్. మొక్కలు పెడతావు కదా, చెప్పు. నేమ్ చెప్పు. అరే 2 ఉన్నాయా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? అరే అప్పుడు 1 స్మాలా? చిన్న చెట్టు చూడండి, అసలు చిన్న కుండి కదా, చిన్న చెట్లు దానిమ్మ పళ్ళు ఎన్ని వచ్చాయి చూడండి. అందులో ఉంది. ఉడతలు తినకుండా బాగా కట్టారండి. అబ్బో బాగా పండిపోయింది. వెరీ నీకు ఇష్టమా నాన్న? అవునా, దానిమ్మపళ్ళు బాగా ఇష్టమా నీకు? వెరీ నైస్, ఎక్సలెంట్. ఎంత బాగున్నాయి, ఎన్ని వచ్చాయి చూడండి. ఇదే. అబ్బో నిమ్మ చూపెట్టు. లెమన్ ఎంత బాగా వచ్చాయో. లెమన్ బంతి చూడండి. మిరమొక్కలు, పసుపు మొక్కలు. లెమన్ తీసావా? అయ్యో లెమన్ లెమన్ గ్రాస్ అనేది. లెమన్ గ్రాసా? చాలా బాగా వచ్చింది. స్వీట్ లెమనా? స్వీట్ లెమన్ చూపెట్టినా? ఎక్కడుంది చూపెట్టి, ఎన్ని ఉన్నాయి చూడు, కౌంట్ చేయి. స్వీట్ లెమన్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయనా? 1 2 3 కౌంట్. అబ్బో చాలా ఉన్నాయే. విరజాజి, అరటి, మునక్కాయ చెట్టు ఎంత బాగుంది చూడండి. చిన్న టబ్లో, చిన్న కుండీలో మునక్కాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి. కాయలు ఉన్నాయి మునక్కాయలు. ఇక్కడ నిమ్ముందండి. ఇదే మొక్కమ్మా? ఇది మామిడా? ఆకులు చిన్నగా ఉన్నాయి బాగా. ఇది మామిడి మొక్క అంటాను చూడండి, చిన్న ఆకులు ఉన్నాయి. హైబ్రిడ్ చిన్నది కదా, సో ఆకులు చిన్నగా ఉంటాయి. మామిడి, మ్యాంగో. మ్యాంగో ట్రీ. అడవి మామిడా? మారేడు ఇంకో రకం. అది మామిడే. మారేడు చూడండి ఏదన్నాయో. 15 ఆకులు, 15 ఆకులు. 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 ఆకులు. మారేడు అండి. శివయ్యకి చాలా ఇష్టం కదా మారేడు. చూడు ఎంత బాగుంది. వంకాయ కోసావా తల్లి? బ్రింజాలు కోసావా? గోరింటాకు, జాస్మిన్, మల్లె మొక్కలు చాలా ఉన్నాయండి. చూడండి, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదండి, ఆహ్లాదకరంగా. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూడండి. ఈ గార్డెన్లో ఈ తోటలో లేని మొక్కలేదండి. చూడు కాకర చూడండి, చిన్న చిన్న పిందులు ఎంత బాగా వస్తున్నాయి. తులసమ్మ,
చామంతులు ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి చూడు. మెంతులు వేసారు ఎంత బాగా వచ్చాయి చూడండి. మెంతులు డబ్బు రెండు మెంతులు బాగా మొలిచాయి కదా. మందారాలు, దోసకాయ ఎక్కడుందన్నా? చిన్న చెట్టు చూడు ఎంత బాగుంది చూడండి. ఉసిరి 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 చెట్టు, ఉసిరి చెట్టు పెద్ద పెద్ద ఉసిరి. దోసకాయ చూస్తా. ఇదే బచ్చలి, బీర, ఇదే మామిడి మొక్క, శంకిపూలు. పందిరి చాలా బాగుంది కదండి. చూడండి ఎంత పెద్ద పందిరి వేసారు చూడండి. ఈ పందిరి చక్కగా అన్ని రకాల తీగజాతి మొక్కలు బాగా అల్లిస్తున్నారండి. మల్లి చెట్టు అంత పెద్ద అయింది. ఇది సొర చెట్లు, సొరకాయ, అనపాద సొరకాయ అంటారు. అనపాద ఇది అనపాద. ఇది దోసకాయ. ఇది సొరకాయ ఇంకా పెట్టాము. ఇది దోశ. ఇది దొండకాయ వెళ్ళినా చూడండి. చెట్టు నిండా పూలు పిందలండి. కాయలు ఎన్ని వచ్చేదండి, చాలా ఎక్కువ వచ్చాయి కదండి కాయలు. బంతి చూద్దారు. చూపించు నువ్వే. ఎంత బాగా చూపెట్టండి పాప. కేతన దోసకాయ మెలన్. వెరీ గుడ్, వెరీ నైస్. అది చూపెట్టు, దోసకాయ చూపెట్టు. ఇక్కడ చూపెట్టు నాకు. ఎక్కడ చేపలు ఉన్నాయా? డ్రాగన్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఫ్లవర్స్ వచ్చాయండి, ఇంక అందులో పళ్ళు వస్తాయి. 2 వచ్చాయి. 3 డ్రాగన్ బాగా పెంచారు చూడండి. 3 వచ్చాయి. వేప ఎంత బాగా. వేప, కరివేపాకు, ఇదిగోండి తిప్పతీగ, నల్లేరు. ఇదేం చెట్టు అమ్మా? దోసకాయ. ఇది కూడా దోసకాయ చెట్టు. అన్ని రకాల మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. బీరకాయ గింజలు. ఇది బీరకాయ. ఇది గుత్తి బీర అండి. అది ఇది మారేడు ఆకు. కాయలు చూడండి నచ్చాయి పైనుంచి. మారేడా? నేను ఇంకా వెల్లకి చెట్టు అనుకుంటున్నా. మారేడు ఎన్ని ఉన్నాయి చూడండి. మారేడు చూడండి. ఇట్లండి ఇటు నుంచి అయితే బాగా కనిపిస్తుంది. కింద నుంచి పైకి వచ్చాయండి మారేడు. సౌజన్య గారు నాకు గుత్తి వంగ మొక్కలు ఇచ్చారండి. ఇది అలాగే చామంతి. ఇదేం చామంతి అమ్మా? గ్రీన్ చామంతి, గుత్తి వంగ మొక్కలు గిఫ్ట్గా ఇచ్చారండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ డ్రమ్ అండి. ఈ డ్రమ్లో కూడా ఎంత బాగా చిన్న డ్రమ్ ఇది. ఓన్లీ ఎండాకులే. ఎండాకులు అంట. ఓన్లీ ఎండాకులే. ఇవంతా ఏంటంటే మనం వచ్చిన కింద పడిపోయినవి ఉంటాయి కదా, ఆ ఎండాకులన్నీ ఒక దాంట్లో ఉంచేస్తాం. ఇలా మాకు కావాల్సిన దాంట్లో కొంచెం వేసి మట్టి ఈ ఎండాకులు వేసి ఒక లేయర్గా వేసేస్తాం. ఎందుకంటే మనకు వెయిట్ ఎక్కువ రాకూడదు కదా. వెయిట్ ఎక్కువ ఉంటే ఎక్కువ అయిపోతుంది. డాబా మీద ఎక్కువ వెయిట్ లేకుండా ఇలాగ చక్కగా ఆకు చూడండి ఎండాకులతో తయారు చేసిన కంపోస్ట్ ఎరువును వేసుకుంటే మనకు వెయిట్ తగ్గుతుంది కదండి. థ్యాంక్ యూ సౌజన్య గారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపోస్ట్ ఎలా తయారు చేయాలి చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. అది చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి చూడండి. మేము ఏంటంటే హనీ బాటిల్ ఉంటాయి కదా, హనీ బాటిల్ లో పెట్టాము. చూడు ఒక చిన్న హనీ బాటిల్ కూడా వేస్ట్ అవ్వకండి ఎంత బాగా పెట్టారు చూడు. ఒక పెట్టాము. చూడు హెల్మెట్ కూడా పెట్టారు చూడండి. సమ్మర్ వల్ల కొంచెం పాడైపోయింది. మొక్కల పెంపకానికి ఏది అనవసరం కాదని చూడండి. హెల్మెట్ తర్వాత హనీ బాటిల్స్ అన్ని రకాల వేస్ట్ మన పడేసే బాటిల్ కూడా ఇలా రకరకాల ఎంత బాగా ఉపయోగించారు చూడండి. మన డబ్బులు పెట్టి కుండీలు కొనాల్సిన అవసరం లేదండి. ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు చక్క. హ్యాట్స్ ఆఫ్ సౌజన్య గారు. మీ ఓపిక జోహార్లు, మీకు క్రియేటివ్నెస్.
సౌజన్య గారు ఒక మంచి చామంతి మొక్క ఇచ్చారు నాకు గిఫ్ట్గా. గ్రీన్ చామంతి. గ్రీన్ చామంతి అంటే వెల్ సహా ఎంత బాగుందో. గ్రీన్ చామంతి గిఫ్ట్గా ఇచ్చారండి. ఎంత బాగుంది చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కేతన. థ్యాంక్ యూ. ఇలా పట్టుకొని వెల్కమ్ అని చెప్పాలి. ఇవ్వు అమ్మమ్మకి. థ్యాంక్ యూ వెరీ నైస్. చూడండి అంత పెద్ద డ్రమ్మ చూడండి. ఈ డ్రమ్మ నిండా కూడా ఎండు ఆకులు, కిచెన్ వేస్ట్, ఆవు పేడ కొంచెం వేసాము. మనకి కొబ్బరి పీస్ కోకోపీట్ కొబ్బరి పీస్ ఉంటాయి అన్నీ వేసాము. మట్టి ఇవన్నీ కలిపి వేసాం. ఇందాకలు కూడా వేసాం ఎందుకంటే మనకి బాగా వస్తుంది కదా, బాగా ఆవు పేడ కొంచెం వేసాము. సో ఇది కొంచెం కింద దిగిద్ది, వాటర్ వస్తుంది కదా, వాటర్ కింద పట్టేసి మొక్కలు పోసేస్తాం. ఇక్కడ నుంచి మేము తీసుకొని మట్టి ఓపెన్ చేసి దీంట్లో తీసుకొని మేము వేసేస్తాము. చూడండి ఓపెన్ చేయడానికి కూడా పెట్టారండి చక్కగా. అరేంజ్మెంట్స్ అంత బాగున్నాయి చూడండి. చూడండి కింద ఓపెన్ చేసుకొని ఇలా చక్కగా కట్ చేసి పెట్టారు చక్కగా. ఇది ఓపెన్ చేసుకొని ఇది కంపోస్ట్ ఎరువులు తీసుకెళ్ళి మొక్కలకి వేస్తారండి. అలాగే మళ్ళీ బిల్ చేస్తూ ఉంటారు. ఆకులు కిచెన్ వేసి బిల్ చేస్తూ ఉంటారు. చూడండి కంపోస్ట్ ఎరువు ఎంత బాగా డ్రమ్ నుండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలాగా మన కంపోస్ట్ ఎరువు మనం తయారు చేసుకోవచ్చండి. పైన ఎక్కడ డబ్బులు పెట్టి కొనకుండా కిచెన్ వేస్ట్ కూరగాయలు ఇంకా పళ్ళు తొక్కలు కూరగాయ తొక్కలతో కంపోస్ట్ ఎరువు ఎంత బాగా తయారు చేసి చూడండి సౌజన్య గారు. రామరాజు కంట్రీగా తిరుపతి దగ్గర అప్లాయకుంట దగ్గర సొంతూరు, అక్కడ చెట్లు పెడదామని చెప్పి ఇదిగో రాజమండ్రి నుంచి అన్ని రకాల పళ్ళు చెట్లు తెప్పించాం. ఇదిగో స్టార్ ఫ్రూట్, నిమ్మ, సీతాఫలం, టేకు, డ్రాగన్, అరటి చెట్లు, నిమ్మ చెట్లు, ఇది స్టార్ ఫ్రూట్, ఇదిగో అంజీరా మామిడి చెట్లు, పనస చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ చెట్టు, ఇవన్నీ ఇన్ని చెట్లు తీసుకొచ్చి ఇదిగో గుంటలు తవ్వించి అన్నీ చేస్తున్నాం. ఇదిగో ఇది నిమ్మ చెట్టు, గజ నిమ్మ చెట్టు చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఇదిగో ఒక్కొక్క కాయ ఎంతంత ఉన్నాయో చూడండి. గజ నిమ్మ అన్నీ కాపుకు వచ్చేసాయి. ఈ చెట్లన్నీ తీసి 2 రోజులు మనుషులు పెట్టి ఈ అంతా ఇదిగో ఈ తోట అంతా ఈ స్థలం అంతా గొయ్యలు తవ్వించున్నాం కదా, వీటిలో పెట్టేయాలి. పెట్టేస్తే మనకు 1 సంవత్సరానికంతా మంచి కాపుకు వచ్చేస్తాయి. ఇదిగో సీతాఫలం గడ కాపు గడ వచ్చేసింది అప్పుడే ఆల్రెడీ. రాజమండ్రి కడియం నుంచి వచ్చాయి ఈ చెట్లన్నీ ఇవాళ. అదిగో అది సపోటా కాడ చూడండి. ఇదిగో అప్పుడే కాయ వచ్చేసింది సపోటా కాయ. ఇవన్నీ ఎందుకు చూపెడతాంటే మీకు నందు కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఇలాంటి రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకోవాలని ఆర్గానిక్ పంట పండించుకొని తింటూ అంతా కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నానండి ఈ రూఫ్ గార్డెన్ అంతా కూడా. చాలా బాగుంది కదండి రూఫ్ గార్డెన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.